రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెయిర్ డ్రైయర్ పేలి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఇన్సిడెంట్ కర్ణాటకలోని బాగల్కోట్లో జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ హెయిర్ డ్రైయర్ పేలడంతో ఆ మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ హెయిర్ డ్రైయర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అయినట్టు తెలుస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఆ మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి, అరచేతి వేళ్ళు కూడా పగిలిపోయాయి అన్న సమాచారం కూడా అందుతుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కాకపోతే ఆవిడ చేతి వేళ్ళు ఏ రకంగా డ్యామేజ్ అయ్యాయంటే అవి చూపించలేని పరిస్థితి. అంతలాగా అది డిస్టర్బింగ్ విజువల్స్ లాగా ఉన్నాయి కాబట్టి మేము చూపించలేము. తన కంప్లీట్ చేతులు అండ్ చేతి వేళ్ళు కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. అయితే ఈ హెయిర్ డ్రైయర్ ఏదో ఉందో ఆన్లైన్లో పెట్టిన ప్రోడక్ట్, సో అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ప్రాసెస్లో ఆవిడ సాకెట్లో ప్లగ్ పెట్టి ఆన్ చేయగానే ఈ హెయిర్ డ్రైయర్ పేలిపోవడం జరిగింది. సో పేలిపోయిన తర్వాత తనకైన గాయాల కారణంగా ఆ రూమ్ మొత్తం రక్తంతో, ఎటు చూసిన రక్త మరకలతో నిండిపోయింది. దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి ఆవిడని తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, తన చేతికైన గాయాలు చూపించలేనంత విధంగా తన చేతులు కంప్లీట్గా ఇంజూర్ అయిన పరిస్థితి. సో ఇది డిస్టర్బింగ్గా ఉంటాయి, విజువల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి కాబట్టి బ్లర్ వేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఎలా అంటే అసలు ఒక మనిషి అవి దాన్ని చూడలేడు, ఆ విధంగా తన రెండు చేతులు కంప్లీట్గా ఇంజూర్ అయిన పరిస్థితి. సో ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఎలా పనిచేస్తుందా అని చూసే క్రమంలో, చెక్ చేసే క్రమంలో ఆవిడ రెండు చేతులు కంప్లీట్గా ఇంజూర్ అయిన పరిస్థితి. కర్ణాటకలోని బాగల్కోటలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అయినట్టు తెలుస్తుంది. బసమ్మ అనే మహిళ ఈ ఇన్సిడెంట్లో తీవ్ర గాయాలకు గురయ్యారు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఎలా ఉంది, పనిచేస్తుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్లో ఆవిడకు తీవ్ర గాయాలయ్యాయి. అండ్ గాయాలైన తర్వాత ఆ రూమ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అండ్ ఆవిడ చేతులు, ఈ బ్లాస్ట్ కారణంగా ఆవిడ రెండు చేతులు చాలా చూడలేని విధంగా, ఒక వ్యక్తి దాన్ని చూస్తే భయపడేంతలా ఆవిడ చేతులు రెండు నుజ్జు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. స్క్రీన్ మీద మీకు బ్లర్ వేసిన చోట అది చూస్తే అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని బ్లర్ వేయడం జరిగింది. ఆ రేంజ్లో ఆవిడ చేతులు చాలా చూడలేని విధంగా డ్యామేజ్ అయ్యని చెప్పుకోవచ్చు, ఆవిడ ఇంజూర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇన్సిడెంట్లో గాయపడిన మహిళ పేరు బసమ్మ. ఆవిడ కర్ణాటకలోని బాగల్కోట్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రోడక్ట్ శశికళ అనే ఇంకో ఆవిడ, అంటే బసమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండే శశికళ అనే ఆవిడ ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు. అయితే శశికళ ఇంట్లో లేదు కాబట్టి ఆ ప్రోడక్ట్ని బసమ్మ తీసుకొని చూడమని చెప్పడంతో బసమ్మ ఆ ప్రోడక్ట్ తీసుకొని చెక్ చేసే ప్రాసెస్లో ఈ హెయిర్ డ్రైయర్ బ్లాస్ట్ అయ్యి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్లో బసమ్మ రెండు చేతులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు ఆవిడకు ట్రీట్మెంట్ ఇచ్చే విజువల్స్. సో ఇన్సిడెంట్ కర్ణాటకలోని బాగల్కోటలో చోటు చేసుకుంది. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అయినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రోడక్ట్ని బసమ్మ ఇంటి పక్కన ఉన్న శశికళ గారు ఆర్డర్ చేశారు. శశికళ ఇంట్లో లేకపోవడంతో బసమ్మని ఆ ప్రోడక్ట్ తీసుకొని ఎలా ఉందో చెక్ చేయమని చెప్పడంతో బసమ్మ ఆ ప్రోడక్ట్ తీసుకొని, ఏదైతే హెయిర్ డ్రైయర్ ఉందో ఆ హెయిర్ డ్రైయర్ తీసుకొని చెక్ చేసే ప్రాసెస్లో ఈ హెయిర్ డ్రైయర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఆవిడ రెండు చేతులకు గాయాలయ్యాయి. అండ్ ఎలా అంటే మీకు చూపించలేని విధంగా, అంటే ఇప్పుడు ఎక్కడైతే బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు బ్లర్ అయితే చూస్తున్నారో ఆవిడ చేతులు, ఆవిడ రెండు చేతులు అండ్ ఫింగర్స్తో పాటు మొత్తం నుజ్జు అయిపోయాయని చెప్పిన సమాచారం మనకు అందుతుంది. అయితే ఈ హెయిర్ డ్రైయర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన శశికళ తను ఇంట్లో లేకపోవడంతో బసమ్మని ఆ హెయిర్ డ్రైయర్ తీసుకొని ఎలా ఉందో చెక్ చేయమని చెప్పే ప్రాసెస్లో ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెయిర్ డ్రైయర్ పేలి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఇన్సిడెంట్ కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలో ఉన్న బసమ్మ హెయిర్ డ్రైయర్ ఎలా పనిచేస్తుందా అని ఆన్ చేసే లోపు అది బ్లాస్ట్ అయ్యి ఆవిడ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అండ్ ప్రజెంట్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సయ్యద్ సిచ్యువేషన్ పరిస్థితి అమ్మాయిది చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే బసమ్మకి చేతులు రెండు నజ్జునజ్జయ్యాయి. ఒక్కసారిగా అనుకోని ఘటనతో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె రెండు చేతులు కూడా కాలిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే హెయిర్ డ్రైయర్ ఈ విధంగా ప్రమాదం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆ మహిళలు ప్రధానంగా వాళ్ళు ప్రతినిత్యం వాడే ఒక ఏదైతే గాడ్జెట్స్ లోనా పరికరాల్లోనా ప్రధానంగా మనకి హెయిర్ డ్రైయర్ చూస్తుంటాం. అంటే ఆన్లైన్ లో బుక్ చేసిన హెయిర్ డ్రైయర్స్ ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సింది రెండు. అంటే హెయిర్ డ్రైయర్స్ ఎంత ప్రమాదాన్ని తెస్తాయనేది ఈ ఘటన మనకి మరోవైపు ఆన్లైన్ లో తీసుకొచ్చే ఏదైతే బుక్ చేసుకున్న ఈ హెయిర్ డ్రైయర్స్ కానీ మిగతా పరికరాలు కానీ ఎంత డేంజర్ గా ఉంటాయని చూడాలి. అంటే ఇది బుక్ చేసింది తన స్నేహితురాలు శశికళ బుక్ చేశారు దీన్ని. ఎందుకంటే 2017లో జమ్మూ కాశ్మీర్ లో విధులలో ఉన్న ఈ భర్త ప్రమాదానికి గురయ్యి ఆ రోజు చనిపోయారు. అయితే ఆమె మరో మహిళతోని అమరుడైన భార్య శశికళతో కలిపి ఉంటున్నారు, వీళ్ళిద్దరు కలిపి. అయితే ఈ రోజు శశికళ బుక్ చేసిన ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేసిన హెయిర్ డ్రైయర్ ఉందో అది ఈ రోజు ఆర్డర్ డెలివరీ అయింది. దాన్ని ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆ టైంకి శశికళ ఇంట్లో లేరు. దాన్ని ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెక్ చేయాలని ఆమె బసమ్మకి సూచించింది. బసమ్మ దీన్ని అంటే దాన్ని తీసుకొచ్చి చెక్ చేయడం కోసం ప్లగ్ లో పెట్టి స్విచ్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఒక్కసారిగా ఆ పేలుడులో మొత్తం ఆ పరికరం అంతా చిన్నభిన్నం కావడంతో పాటు ఆమె బసమ్మ చేతులు రెండు పూర్తిగా నుజ్జు అయినట్లుగా చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా ఆ విద్యుత్తు ఒక పేలుడు సంభవించింది. అంటే విద్యుత్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పరికరం చిన్నభిన్నం కావడంతో పాటు ఆమె శరీర భాగానికి ఆ పార్ట్స్ అన్ని దూసుకుపోయాయి. అంటే ముందు రెండు అంటే చేతుల దగ్గర నుంచి మోచేతుల వరకు రెండు కూడా నుజ్జునుజ్జాయని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఎంత తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది అనేది మనం అంచనా వేయొచ్చు. అంటే ఒకటి ఆశ్చర్యాన్ని మరోవైపు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే హెయిర్ డ్రైయర్స్ ఈ విధంగా ప్రమాదానికి గురవుతాయి అనేది ఒక ప్రశ్న అనేది మనకు కనిపిస్తుంది. మరోవైపు ఆన్లైన్ లో బుక్ చేస్తున్న ఇవి అంటే వీటి నాణ్యత లేవా, లేకపోతే వీటిని కనీసం మామూలుగా ఉండే విద్యుత్తును కూడా వీళ్ళు తట్టుకోలేని పరికరాలు తయారు చేస్తున్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి ఎటువంటి ఎవరు లైసెన్స్ ఇస్తున్నారు ఏంటి అని కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఐఎస్ఐ మార్కు కనిపిస్తుంది ప్రతి దాంట్లో కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు. అంటే మరోవైపు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న పరికరాలను ఒకసారి చెక్ చేసుకుని వాటి నాణ్యత కావచ్చు, లేకపోతే మనం చేసిన గేట్వేకి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో దాని సంస్థని ఆ సంస్థ నాణ్యతను కూడా పరిశీలించుకొని వాటి ద్వారా బుక్ చేసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. గణేష్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే, సో ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు ఏదన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? దానికి సంబంధించిన విచారణ చేపడుతున్నారా? పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే పేలుడు ఘటన జరిగిన స్థానికులు ఆమెని తీసుకుని ఆసుపత్రికి ముందుగా ఒకటి తరలించారు. ఇక్కడ నుంచి పోలీసులు దాన్ని ఏదైతే ఎమ్మెల్సీ కేసు అవుతుంది కాబట్టి ఆసుపత్రిలోన దాన్ని ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ మూలాల్లోనే మనకి ఎక్కడో కేరళలో జరిగిన ఈ ఘటన అంటే కర్ణాటకలో జరిగిన ఘటన ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ దానికి లింకులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హెయిర్ డ్రైయర్ అనేది విశాఖపట్నంలో తయారైనట్లుగా పోలీసులు ఇప్పుడు గుర్తించారు. దీంతోనే ఆ విచారణ ఆంధ్రప్రదేశ్ కి మార్చి అసలు ఎవరు తయారు చేశారు ఏంటి నిజంగానే అంటే ఇందులో మనం రెండు కోణాలు చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే హెయిర్ డ్రైయర్ పేరిందా, లేకపోతే ఒక మాజీ సైనికుల భార్య ఉంది కాబట్టి ఏదైనా కుట్ర కోణం ఉందనేది కూడా ఆంశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ముందుగా ఏదైతే విశాఖపట్నంలో తయారైందని మ్యానుఫ్యాక్చరింగ్ కనిపిస్తుంది కాబట్టి దీంతో పాటు దాన్ని ఆన్లైన్ లో బుక్ చేసిన సంస్థ ఆ వివరాలతో పాటు హెయిర్ డ్రైయర్ తయారు చేసిన కంపెనీ ముందు విచారణ చేస్తారు. తర్వాత ఇందులో ఏదైనా అక్కడ నుంచి ఆ లోటుపాట్లు గమనించిన తర్వాత లేకపోతే అక్కడ ఈ కుట్ర కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే శశికళ ఉన్నారో ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారో ఆవిడని ఏమన్నా పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తున్నారా? అండ్ ఆవిడ ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారా? ఆవిడ ఇప్పటికి వచ్చి లేదు. అంటే ఆవిడ బుక్ చేసిన తర్వాత బయటే ఉంది కాబట్టి ఈ బసమ్మతో చెక్ చేయమని చెప్పారు. అందుకే శశికళతో కూడా ఇప్పుడు ఈ విషయం తెలిసింది. శశికళ కూడా ఆమెను కూడా వస్తుంది వచ్చిన తర్వాత పోలీసులు అసలు ఎక్కడ ఎవరు బుక్ చేశారు నిజంగా, లేకపోతే ఆమె పైన ఏమైనా హత్యాయత్నం కోసం కానీ లేకపోతే వీరిద్దరి మధ్య ఉండే విభేదాల మధ్య కానీ ఏమైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. శశికళ వచ్చిన తర్వాత ఆమెను విచారించిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ గణేష్.
సో కర్ణాటకలో జరిగిన ఒక ఇన్సిడెంట్, హెయిర్ డ్రైయర్ పేలిపోవడం వల్ల ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సో మీరు స్క్రీన్ మీద విజువల్ చూడొచ్చు. బసమ్మ అనే మహిళ ఎవరైతే ఉన్నారో హెయిర్ డ్రైయర్ పేలిన కారణంగా ఆవిడ రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పక్కనింట్లో ఉన్న శశికళ, బసమ్మ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆన్లైన్లో ఈ హెయిర్ డ్రైయర్ ఆర్డర్ చేయడం జరిగింది. అయితే శశికళ ఇంట్లో లేని కారణంగా బసమ్మ ప్రోడక్ట్ తీసుకొని అది ఎలా వర్క్ చేస్తుందా అని చెక్ చేసే ప్రాసెస్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో బసమ్మ రెండు చేతులు నుజ్జు అయిపోయాయని చెప్పే సమాచారం కూడా మనకు అందుతుంది. అండ్ అయితే ఈ ప్రోడక్ట్ విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అయింది. సో ఎవరైతే శశికళ అండ్ బసమ్మ ఉన్నారో వీళ్ళిద్దరూ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ వైఫ్స్ అని కూడా తెలుస్తుంది. సో ఇన్సిడెంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే బసమ్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, కర్ణాటకలోని బగల్కోటలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అండ్ ఆవిడ రెండు చేతులు నుజ్జు అయిన పరిస్థితి. సో ఎంతలా అంటే విజువల్స్లో మీకు చూపించలేని డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి దాని మీద బ్లర్ వేసాం. రెండు చేతులు అండ్ వేళ్ళు కూడా పగిలిపోయిన పరిస్థితి. అండ్ తను ఏదైతే రూమ్లో ఉన్నారో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆవిడ ఏదైతే రూమ్లో ఉన్నారో ఆ రూమ్ మొత్తం కూడా ఎటు చూసినా కానీ రక్తంతో ఉన్న మరకలే కనిపించాయని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం.